హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ కంఠం భూముల యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. సో రెవెన్యూ శాఖ కూడా ఈ గ్రామ కంఠం భూముల యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఏ విధంగా జరగాలి అనే దాని మీద మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? సో మీరు గనక గ్రామ కంఠం భూములు అనేటివి మీకు గనక కలిగి ఉండినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. రిజిస్ట్రేషన్స్ అనేటివి ఏ విధంగా చేయించుకోవాలనేది చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గ్రామ కంఠం భూములు అంటే ఏంటి, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే వివరాలు ఈ వీడియోలో అందించబడతాయి. సో వీడియోని పూర్తిగా చూసి మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ కంఠం భూములు అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో గ్రామ కంఠం భూములు అనేటివి గ్రామ ప్రజలు నివసించే ఇళ్ల స్థలాలు, పూర్వీకుల కాలం నుంచి వాడుకలో ఉన్నటువంటి నివాస భూములు, సాధారణంగా గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయి ఇవి. అదేవిధంగా వ్యవసాయ భూమిగా కాకుండా నివాస అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటి మీద ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి ఉండవన్నమాట. సో ఒకవేళ వీటిని అమ్ముకోవాలన్నా కానీ సో ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి ఉండవు కాబట్టి ఎవరు కూడా కొనరు. సో ఒకవేళ మీరు గ్రామాల్లో ఏదైనా భూమిని మీరు అమ్మాలి అనుకున్నట్లయితే మీ సొంత భూమిని సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటే సో అన్నీ కూడా తనిఖీ చేసినప్పుడు మీకు ఈ యొక్క భూమి ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ యొక్క గ్రామ కంఠం లెక్కన కనుక పడిపోయినట్లయితే సో ప్రభుత్వ రికార్డులలో సో దాన్ని మీరు మీ యొక్క సొంత భూమిగా మార్చుకునే దానికి ఇప్పుడు అవకాశం అనేది కల్పించింది ప్రభుత్వము. సో అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ గ్రామ కంఠం భూములు అనేటివి ఇల్లు నిర్మించుకునేదానికి ఉపయోగించుకుంటారు. చాలా చోట్ల పాత ఇల్లు షెడ్లు అయితే ఉన్నాయని ప్రభుత్వం అయితే చెప్తోంది. కొన్ని భూములకు పూర్తిగా పట్టాదారు పాస్బుక్ కూడా ఉండకపోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రికార్డులలో గ్రామ కంఠం అని నమోదై ఉంటుంది. చాలా కుటుంబాలు తరతరాలుగా నివసిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి భూములను గ్రామకంఠం కింద అయితే పెట్టేసి ఉంటారనమాట. సో వాటి మీద పూర్తిగా యాజమాన్య హక్కులు మీరు పొందేదానికి సంబంధించి ఇదే చక్కని అవకాశము. ఈ భూములను మీ సొంత భూములుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ గ్రామకంఠం భూమిని అమ్మవచ్చు అని చెప్తే ఇక్కడ చూసారో ప్రాంతాన్ని బట్టి నియమాలు మారుతుంటాయి. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ అనుమతి ఉంటుంది, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ అనుమతి ఉండదు. కొన్ని చోట్ల పూర్తి హక్కులు లేకపోతే సమస్యలు రావచ్చు. ఒకవేళ మీరు అమ్మాలనుకున్నా కానీ ఏదైనా ఇష్యూ కావచ్చు మీ బంధువుల సమక్షంలో. సో కొనుగోలుకు ముందు రికార్డులు తప్పనిసరి చెక్ చేయాలి కాబట్టి సో మీరు ఇదే చక్కని అవకాశము. మీరు మీ యొక్క ల్యాండ్ అనేది గ్రామకంఠం కింద ప్రభుత్వ రికార్డులలో ఉంటే సో దాన్ని మీ సొంత భూమిగా మార్చుకొని ఆ భూమి మీద మీరు పట్టా తెచ్చుకొని సొంతంగా ఏమైనా లోన్స్ తెచ్చుకోవడము లేదా ఆ భూమిని అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో రెవెన్యూ శాఖ ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఒకసారి తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. సో ఇక మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే వెబ్‌ల్యాండ్ రికార్డులలో ఒక సర్వే నంబర్ గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. సో ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి సిఎస్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారనమాట. ఈ మార్గదర్శకాల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. ప్రభుత్వ సామాజిక అవసరాలు కేటాయించినటువంటి భూమి మినహా మిగిలిన గ్రామకంఠం భూములన్నీ 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2015లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లు కూడా 22Aలో ప్రభుత్వ భూమిగా కనిపిస్తున్నాయి. సబ్ డివిజన్ జరగబోవడంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22Aలోనే పెట్టేశారనమాట. సో ఇందు కారణంగా ఇక్కడ తప్పిదాలు అనేటివి అధికారులే చేశారు కాబట్టి అలాంటి భూములను వెరిఫై చేయండి మళ్ళీ కూడా. సో వెరిఫై చేసినటువంటి వాళ్ళని 22A నిషేధిత భూముల నుంచి రిమూవ్ చేసి అలానే గ్రామ కంఠం నుంచి కూడా రిమూవ్ చేయాలని చెప్పి ఇక్కడ మార్గదర్శకాలు అయితే విడుదల కావడం జరిగింది. ఆ మార్గదర్శకాలు కూడా ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మార్గదర్శకాలు 1 by 1గా చూసుకున్నట్లయితే ఆస్తి వెబ్‌ల్యాండ్ రికార్డులలో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లో ఉంటే ఆ సర్వే నంబర్ను నిషేధిత జాబితాలో ఉందా లేదా అనే దానికి సంబంధం లేదు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. అంటే గ్రామ కంఠం కింద నమోదై ఉంటే చాలు, లేదా 22A నిషేధిత భూమిలో ఉన్నా లేకున్నా గానీ మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయాలని చెప్పి ఇక్కడ ఆదేశాలన్నమాట. నెక్స్టు ఆస్తి గ్రామ కంఠం సర్వే నంబర్‌లో భాగమనే లింకు డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అధికారి ఆ పత్రాలను అంగీకరించాలని చెప్పి చెప్తున్నారు. రిజిస్ట్రేషన్స్‌కి వెళ్తారు కదా! అప్పుడు ఆ యొక్క ఆస్తి ఏదైతే ఉందో గ్రామ కంఠం సర్వే నంబర్‌లో భాగమనే లింకు డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అధికారి ఆ పత్రాలను అంగీకరించాలి. రిజెక్ట్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్థలంలో ఇల్లు ఉంది. ఎలాంటి లింక్ దస్తావేజులు లేవు. స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను రసీదును అంగీకరించి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీలో ఉన్నాం. గ్రామ పంచాయతీలో పన్ను కట్టుకుంటాం గదా! సో, పన్ను గూడా అక్కడ ఆ స్థలానికి, ఆ ఇంటికి సంబంధించి మనము పన్ను గనక కడుతున్నట్లయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మీ పేరు మీదకైతే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. పట్టణాల్లో వంశపార్యపరంగా వచ్చినటువంటి ఖాళీ స్థలాలున్నాయి. వాటికి లింకు డాక్యుమెంట్లు లేవు. ఇంటి పన్ను రసీదులు లేవు. ఖాళీ స్థల పన్ను రసీదును రిజిస్ట్రేషన్ అధికారి అంగీకరించాలి. తగిన ధృవీకరణ రికార్డులు 2023 మార్చి 21న జారీ చేసినటువంటి సర్క్యులర్‌ను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. సో, ఇక్కడ మనకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియలనేటివి చేయాలని చెప్పి మార్గదర్శకాలు విడుదలయ్యాయన్నమాట. అలానే గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్యంగా ఖాళీ స్థలాలున్నాయి. వాటికి కూడా లింక్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసేవారి పత్రంలోనే స్వయం ధృవీకరణ చేర్చాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడము 22Aలో లేదనే విషయాలను పొందుపరచాలి. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోమని ఒత్తిడి చేయకుండా 2026 ఫిబ్రవరి 17 ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, మీకు ఇంటి పన్ను ఏమి కూడా లేవు. కాకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మీరు రెవెన్యూ అధికారుల నుంచి తెచ్చుకోవాలి అని ఒత్తిడి కూడా చేయకుండా ఆ స్థలం మీదే అని మీరు ఒక అంగీకార పత్రం అనేది గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా కూడా తెచ్చుకున్న ఆ డాక్యుమెంట్‌ని యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేయాలని చెప్పి ఇక్కడ రెవెన్యూ శాఖకు ప్రభుత్వము ఆదేశాలైతే ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పాయింట్‌ని మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట. ఇలా గ్రామకంఠం భూముల యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తూ ప్రభుత్వము మార్గదర్శకాలను విడుదల చేసింది కాబట్టి, మీ యొక్క ఆస్తి ఏదైతే ఉందో, అక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా స్థలం గనక ఉండినట్లయితే, ఆ భూమి ఏదైతే గ్రామకంఠం కింద లేకపోతే 22A నిషేధిత భూముల్లో ఉన్నా గానీ, మీరిక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి సంబంధించి అవకాశం అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలు అనేటివి మొదలవుతాయి కాబట్టి అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు జస్ట్ మార్గదర్శకాలు విడుదల చేశారు కాబట్టి ముందు రోజుల్లో వస్తాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్, ఈ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.